మోటో బడ్స్ అండ్ మోటో బడ్స్ ప్లస్ ఈ 2 బడ్స్ని మన ఇండియాలో అయితే త్వరలో లాంచ్ చేయబోతున్నారు. ఈ 2 మోడల్స్ని మే 9వ తారీఖున మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. యాక్చువల్గా మన ఇండియాలోకి ఇప్పటి వరకు మోటోలో బడ్స్ని తీసుకొచ్చినట్టుగా లేదు, తీసుకురాలేదనుకుంటా, ఏం గుర్తులేదు. ఈ రీసెంట్ టైమ్స్లో అయితే మాత్రం వీళ్ళు మళ్ళీ రీఎంట్రీ అయిన తర్వాత బడ్స్ని అయితే తీసుకురాలేదు, ఇప్పుడైతే తీసుకొస్తున్నారు. సో ఇందులో మనకి 2 మోడల్స్ అయితే ఉండబోతున్నాయి. మనకి బడ్స్ ప్లస్ ఉన్నాయి కదా, దీని ప్రైస్ వచ్చేసరికి ఆల్రెడీ యూరోప్లో లాంచ్ చేశారు, అక్కడ 13,300 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇంకా బడ్స్ ప్రైస్ చూస్తే 5,200 రూపాయలు ప్రైస్ పెట్టారు. మన ఇండియాలోకి వచ్చేసరికి ఈ ప్రైస్ ఉండకపోవచ్చు, దీని మీద ఇంకా 1,000-2,000 రూపాయలు ఇంకా తక్కువ ఉండొచ్చు. ఎంత తగ్గించినా 12,000 ఏమో తీసుకొస్తారు అనుకుంటున్నాను నేను. చూద్దాం మరి ఎంత ప్రైస్లో తీసుకొస్తారో. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి వాట్సాప్ మన ఇండియాలో బ్యాన్ అయిపోతుందని చెప్పేసి రీసెంట్గా ఒక న్యూస్ అయితే హల్చల్ చేస్తుంది. ఇందులో ఎంతవరకు నిజం అని చెప్పి ఒకసారి చూసుకుంటే, వాట్సాప్ అనేది ఈ రోజున మనకి ఎంత అవసరమో మనకు తెలియదు కాదు. ఒకవేళ వాట్సాప్ నిజంగా బ్యాన్ అయిపోతే మాత్రం ఖచ్చితంగా చాలామంది సఫర్ అవుతారు, ఎందుకంటే వాట్సాప్ మీద బిజినెస్ చేసే వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. అయితే వాట్సాప్ను తర్వాత మనకి వేరే లేవంటే ఎందుకు లేవు, టెలిగ్రామ్ అని, సిగ్నల్ అని, ఇలా కొన్ని ఉన్నాయి మనకి వాట్సాప్ తర్వాత. కాకపోతే చాలామంది వాట్సాప్కి అలవాటు అయిపోయి వాట్సాప్ లేకపోతే వేరే వాటికి తొందరగా అయితే అలవాటు పడలేరు. అయితే ఎందుకు ఇప్పుడు వాట్సాప్ బ్యాన్ అవుతుంది మన ఇండియాలో, నిజంగా బ్యాన్ అవుతుందంటే వాట్సాప్ బ్యాన్ చేయాలంటే గవర్నమెంట్ వల్లే అవుతుంది. సో గవర్నమెంట్ బ్యాన్ చేస్తానని చెప్పట్లా. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే వాట్సాప్ దగ్గర ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే ఉంటుంది. అంటే ఒక మెసేజ్ నాకు నుంచి మీదికి పంపించినప్పుడు సో ఈ మధ్యలో ఎవరు ఈ మెసేజ్ని చూడకుండా ఉండడానికి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే ఉంటుందన్నమాట. సో గవర్నమెంట్ ఏం చెప్తుందంటే వాట్సాప్కి సంబంధించిన వీటి యాక్సెస్ గవర్నమెంట్ కోరుకుంటుంది, మాకు ఇవ్వండి. సో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఏదైతే ఉందో ఆ పాలసీకి విరుద్ధం ఇది ఒక విధంగా చెప్పాలంటే. వీటి యాక్సెస్ వేరే వాళ్ళకి ఇవ్వడానికి లేదు. ఈవెన్ మనకి వాట్సాప్లోని ఎంప్లాయీస్ దగ్గర కూడా ఈ యాక్సెస్ ఉండదన్నమాట. సో నేను ఒక మెసేజ్ పంపిస్తే డైరెక్ట్గా రిసీవర్ దగ్గరికే వెళ్తుంది, ఈ మధ్యలో ఎవరు దీన్ని యాక్సెస్ చేయడానికి ఉండదు. సో అలాగే యాక్సెసిబిలిటీ మాకు ఇవ్వండి అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. గవర్నమెంట్ ఎందుకు చేస్తుంది అంటే తెలిసిందే, వీళ్ళు కొంతమంది మీద నిఘా పెట్టాలనుకుంటే ఏదో ఒకటి కొత్త చట్టాన్ని అయితే తీసుకొస్తుంటారు కదా. సో ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో ఫస్ట్ ఎవరైతే దాన్ని ఫార్వర్డ్ చేస్తారో, ఫస్ట్ సెండ్ చేస్తారో, ఇది ఫార్వర్డ్ అవుతూ ముందుకు వెళ్తుంది. సో ఆ ఫస్ట్ ఏదైతే సోర్స్ ఉందో ఆ సోర్స్ని పట్టుకోవడం కోసం మాకు ఈ యాక్సెస్ కావాలని చెప్తుంది. కాకపోతే ఒకసారి ఈ యాక్సెస్ గవర్నమెంట్కి ఇచ్చేస్తే గవర్నమెంట్ దీన్ని ఎలా వాడుకుంటుందో మనకు తెలియదు ఏం కాదు. సో ఎవరిమైతే వీళ్ళు నిఘాలు పెట్టాలనుకుంటారో, అది పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, అటు రిపోర్టర్స్ అంటే విలేకరులు కానీ వీళ్ళు కావచ్చు, టీవీ ఛానల్స్ ఇంకా ఎవరైనా కావచ్చు, అది సెలబ్రిటీస్ కావచ్చు, ప్రతి ఒక్కరి మీద నిఘా అయితే ఖచ్చితంగా పెడుతుంది. వీళ్ళు వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ఇదే అనమాట. సో దాని గురించి ఇది ఒక విధంగా చెప్పాలంటే మనకి రీసెంట్గా తెలంగాణలో ఒక ఇష్యూ నడుస్తుంది, కాల్ ట్రాపింగ్ ఏదో. సో అటువంటిదే అని చెప్పుకోవచ్చు. సో అందువల్ల ఇప్పుడు వాట్సాప్ ఏం చెప్తున్నాడంటే ఇవ్వమంటే ఇవ్వము, ఒకవేళ మమ్మల్ని బలవంతం పెట్టారు అనుకోండి ఇండియాలో మేము వాట్సాప్ సర్వీసెస్ని ఆపేస్తామని చెప్తుంది. ఒకవేళ వాట్సాప్ సర్వీస్ కనుక ఇండియాలో ఆపేస్తే ఎవరికి నష్టం అంటే కొంత కొద్దిగా మనకి మెటా కూడా నష్టం ఉంటుంది, కాకపోతే సేమ్ టైం మనకు కూడా ఇండియన్స్ కూడా నష్టం ఉంటుంది. గవర్నమెంట్ ఎలాగో జాబులు కల్పించలేకపోతున్నప్పుడు మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్తో ఏదో వాట్సాప్ త్రూ మనం చాలా మందితో కమ్యూనికేట్ అయ్యి మన బిజినెస్ని మనం డెవలప్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు సడన్గా ఈ వాట్సాప్ని ఆపేస్తే చాలామందికి వాట్సాప్ తర్వాత ఇంకోటి ఏదో ఉంది అన్న విషయాలు కూడా చాలామందికి తెలియదు అనమాట. అలాంటి వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ ఇదంతా గవర్నమెంట్కి అవసరం బెట్టింగ్ అని మూసుకొని ఉండాలి కొన్ని విషయాల్లో. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి వన్ ప్లస్ సంబంధించిన మొబైల్ ఫోన్స్ మన ఇండియాలో సేల్స్ ఆగిపోతున్నాయని చెప్పేసి ఒక న్యూస్ అయితే బయటకు వస్తుంది. సో యాక్చువల్గా ఇది ఎంతవరకు నిజం అని చెప్పి చూస్తే యాక్చువల్గా వన్ప్లస్కి సంబంధించి మనకి సేల్స్ ఎలా జరుగుతాయి, మనకి వన్ప్లస్ ఆన్లైను ఆఫ్లైను అలాగే రిటైలర్ స్టోర్స్, అక్కడ కూడా మనకి వన్ప్లస్ మొబైల్స్ అయితే సేల్ జరుగుతూ ఉంటాయి కదా. అయితే మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంటాయి, ఆఫ్లైన్ చూసుకుంటే వీళ్ళ సపరేట్ స్టోర్స్ ఉంటాయి కదా, వీళ్ళకి సంబంధించిన స్టోర్స్లో అయితే దొరుకుతూనే ఉంటాయి. కాకపోతే ఆఫ్లైన్లోనే మనకి రిటైలర్ స్టోర్స్ ఉంటాయి కదా, సో వీళ్ళు అన్ని బ్రాండ్స్ అమ్ముతూ ఉంటారు షాపులు. సో ఆ షాపుల్లో మాత్రం ఉండకపోవచ్చు, వన్ప్లస్ సంబంధించిన సేల్స్ అయితే ఉండకపోవచ్చు అని చెప్పి తెలుస్తుంది. దానికి కారణం ఏమిటి అంటే సో వీళ్ళు బయట షాపులు వాళ్ళకి ఇచ్చే కమిషన్ సరిపోవడం వల్ల సో ఈ రిటైలర్స్ ఏంటంటే మాకు కమిషన్ సాలట్లేదు, సో మాకు ఇంకా ఎక్కువ కమిషన్ కావాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. సో దానికి వన్ప్లస్ కనుక ఓకే చేస్తే మనకి రెగ్యులర్గా సేల్స్ అయితే ఉంటాయి. ఒకవేళ వన్ప్లస్ దానికి ఓకే చెప్పకపోతే మాత్రం మనకి ఆఫ్లైన్లో రిటైలర్ స్టోర్స్లో సేల్స్ అయితే జరగవు, ఆపేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని కంపెనీలు చూస్తుంటాం ఎక్కువగా సేల్స్ వాళ్ళకి మార్కెట్ బ్రాండ్కి ఎక్కువ వాల్యూ ఉందనుకోండి, సో వాళ్ళు ఏం చేస్తుంటారంటే రిటైలర్ షాప్ వాళ్ళకి కమిషన్ చాలా తక్కువగా ఇస్తుంటారు. కొన్నిసార్లు ఏంటంటే వీళ్ళు ఏదో ఆ బ్రాండ్ అమ్మాలి కాబట్టి అమ్ముతూ ఉంటారు, కానీ ఆ బ్రాండ్ అమ్మడం వల్ల వీళ్ళకి ప్రాఫిట్ కూడా ఉండదు. సో అంత చికాకు తెప్పిస్తాయి కొన్ని బ్రాండ్లు. షాప్ వాళ్ళు ఏంటంటే ఆ బ్రాండ్ అమ్మాలి తప్పదు, సో అందరు కస్టమర్లు మన దగ్గర రావాలి కాబట్టి అమ్ముతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మాత్రం గిట్టుబాటు అవ్వదు. సో చూడాలి మరి ఏం జరుగుతుందో.